హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి పూరీలండి. చాలా టేస్టీగా చాలా బాగా పొంగుతూ చాలా మంచిగా వస్తాయండి. ఓకే అండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మైదా పిండి తీసుకున్నానండి నేను. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి మైదా పిండిలో. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి. పూరీలు అయితే మాత్రం చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. చాలా మంచిగా కూడా పొంగాయండి పూరీలు అయితే మాత్రం. ఈ పిండి అనేది సాఫ్ట్గా అయినంత వరకు కొంతసేపు 5 మినిట్స్ 10 మినిట్స్ మంచిగా కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి, చాలా సాఫ్ట్గా అయింది కదండి. ఓకే అండి, కొంత టైం మనం దానికి అనేది రెస్ట్ ఇవ్వాలండి. ఆయిల్ అప్లై చేస్తున్నానండి. పైన ఆయిల్ అప్లై చేసి నేను అనేది చూడండి చూపిస్తున్నాను. ఆయిల్ అప్లై చేశాక ఓకే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా సాఫ్ట్గా అయిపోయిందండి పిండి అనేది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలండి, కొంచెం కొంచెం ముద్దను తీసి. చూడండి చూపిస్తున్నాను. అన్నీ చుట్టుకొని ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవుతుండగానే నేను కొంచెం ఆయిల్ ముద్దను ముంచి తీసుకున్నానండి. దాన్ని ప్రెస్ చేస్తూ అలా చపాతీలా ఒత్తుకున్నానండి. పూరీని రౌండ్గా ఒత్తుకున్నానండి. ఏంటంటే పూరీకి మరీ మందంగా ఉండకూడదు, అలా అని పలచగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలండి. చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించినట్లు చేసుకోండి పూరీ అనేది. అప్పుడు మనకి మంచిగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయండి పూరీలు అనేవి. లో ఫ్లేమ్లో పెట్టి పూరీ అనేది ఫ్రై చేసుకోవాలండి, ఎప్పుడైనా వేపుకోవాలండి. పూరీ అంచుల దగ్గర ప్రెస్ చేయడం వల్ల పూరీ అనేది పొంగుతూ వస్తుందండి ఎప్పుడైనా. పూరీలు అయితే చాలా బాగా ఫ్రై అయ్యాయండి. చూడండి పూరీ అయితే మంచిగా పొంగి ఎంత బాగా వచ్చిందో. పూరీని విరిచినప్పుడు క్రంచీగా సాఫ్ట్గా భలే అనిపించిందండి. చాలా మంచిగా సౌండ్ వచ్చింది. ఇంకో పూరీ కూడా వేసి చూపిస్తున్నానండి. కొంచెం కొంచెం మనం ఆ మరుగుతున్న ఆయిల్లో వేసుకొని పూరీ అనేది ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకున్నట్లయితే పూరీలు మంచిగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి. మిగిలిన పూరీ పిండిని ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పూరీలన్నిటిని. పూరీలు హై ఫ్లేమ్లో కాల్చినట్లయితే మాడిపోతాయండి. అందుకే ఆ హై ఫ్లేమ్లో కాల్చకూడదండి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటూ తిప్పుకున్నట్లయితే పొంగుతూ వస్తాయండి మనకైతే పూరీలు అనేవి. చూడండి విరిచి చూపిస్తాను. చాలా సాఫ్ట్గా చాలా మంచిగా వచ్చాయండి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చలేదండి. నా చేతికి కూడా చూడండి ఏం అంటలేదు. చాలా మంచిగా వచ్చాయండి పూరీలు అనేవి. మటన్ కర్రీతో చాలా మంచి కాంబినేషన్ అండి ఈ పూరీ అనేది. తప్పక ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.